డబ్బులు ఉన్నోళ్ళకే రాజకీయాల్లో పదవులు ఇస్తారు. రాజకీయంలో ఉన్నంత మాత్రం డబ్బులు ఉన్నంత మాత్రం రాజకీయాలు గెలిచేస్తారంటే అంబానీలు అదానీలు మాత్రమే ఈ దేశాన్ని ఏలాలి. ఇప్పుడు దానికి సజీవ సాక్ష్యం వేమిరెడ్డి ఉదంతం. వేమిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఆశించారు. ఇవ్వడానికి ఒప్పుకున్నటువంటి వైసీపీకి కొన్ని షరతులు పెట్టారు. తన పరిధిలోని 7 పార్లమెంటు స్థానాల్లో తను చెప్పిన అభ్యర్థులే ఉండాలని, వాళ్ళ ఆవిడ్ని కూడా పోటీకి పెట్టాలని. అందుకు వైసీపీ నిరాకరించింది. తెలుగుదేశానికి అక్కడ బలమైనటువంటి ఆర్థిక స్తోమత కలిగిన అభ్యర్థి లేరు. దాంతో ఆయన్ని చేర్చుకుని వాళ్ళ ఆవిడికి కూడా కొవ్వూరు సీటుని కేటాయిస్తూ, తద్వారా మిగతా నియోజకవర్గాల జోలికొద్దు, ఈ 2 మాత్రం మీకు ఎమ్మెల్యే ఎంపీ ఇస్తున్నాం కాబట్టి అని ఆయన పోటీ చేస్తున్నారు. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో డబ్బులు అనేటువంటి అలవాటు పడ్డ జనం అంత వీళ్ళ మాటలు వింటారా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అంటే తాజా ఉదంతం పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. జనాలతో ఉపన్యాసం ఇస్తుంటే వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతుండడం, డబ్బున్న అపరకోటీశ్వరుడు ఆగండమ్మ ప్లీజ్ అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు వైసీపీ వైరల్ చేసి చూపెడుతోంది అనమాట. ఇది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దీన్ని సెటైరికల్గా వదిలిపెడుతోంది ఇప్పుడు వైసీపీ. టోటల్గా ఇక రాబోయేటువంటి రోజుల్లో సోషల్ మీడియా ఆధారంగా కథ నడవబోతోంది. ఎక్కడికెక్కడికో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట.